హాయ్ అండి. ఏదైతే మనం న్యూజిలాండ్ పైన గెలిచాము కానీ, అసలకి వరుసగా మనం ఓడిపోకుండా గెలవడానికి కారణాలు కొన్ని ఉన్నాయండి. కొన్ని యాక్చువల్‌గా కొన్ని కూడా చెప్పలేము. 1, 2 పాయింట్లు అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే, ఒకే ఒక్క పాయింట్ నాకు క్లియర్‌గా అర్థమైందేంటంటే తెగింపండి. రోహిత్ శర్మ కావచ్చు, గౌతమ్ గంభీర్ కావచ్చు చాలా తెగింపు చేశారు. ఎందుకంటే వాళ్ళు ప్లేయింగ్ 11 చూసుకోండి మీరు. హర్షదీప్ సింగ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మీరు గమనించండి. హర్షిత్ రాణా ఆడిచ్చారు కానీ హర్షదీప్ సింగ్ స్వింగ్ వేయగలడు, మంచి ఫాస్ట్‌గా బౌలింగ్ వేయగలడు, మంచి స్లోవర్ వన్స్ ఉన్నాయి. అయినా అతనికి ఆడించలేదు. హర్షిత్ రాణా వైపు వెళ్ళారు. హర్షిత్ రాణా కూడా మరి తర్వాత కంటిన్యూషన్ చేయలేదు. తర్వాత వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చారు. కుల్దీప్ యాదవ్‌ని డ్రాప్ చేసి హర్షదీప్ సింగ్‌ని తీసుకురావాలనుకున్నారు. అది జరగలేదు. చాలామంది సీనియర్ ప్లేయర్స్ కూడా చాలా విమర్శించారు. హర్షదీప్ సింగ్ ఉండాల్సింది కదా, ఇక్కడ ఉండాల్సింది కదా, పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడుతున్నప్పుడు హర్షదీప్ సింగ్ ఉండాల్సింది కదా, చాలా కీ రోల్ పాటించాడేమో అనిపించింది. చాలామంది విమర్శలు చేశారు. కానీ ఇక్కడ గౌతమ్ గంభీర్ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, వాళ్ళు ఏదైతే ప్లానింగ్ ఉందో వాళ్ళు ప్లానింగ్కి అయితే స్టిక్ అని గట్టిగా అయితే నిలబడ్డారండి. ఎలాంటి విమర్శలకైతే తావివ్వలేదు. దేశవ్యాప్తంగా మీరు చూసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న క్రిటిక్స్ అందరూ కూడా రోహిత్ శర్మని, గౌతమ్ గంభీర్‌ని అయితే విమర్శించడం చూసాం. ఒకవేళ గనక నిన్న మ్యాచ్ ఓడిపోయి ఉంటే ఖచ్చితంగా ఈ విమర్శ అనేది వచ్చుండేది. అసలు కుల్దీప్ ప్లేస్‌లో మీరు హర్షదీప్ సింగ్ ఆడించాల్సింది కదా, ఎందుకు మీరు ఆడించారు? ఎక్స్ట్రా పేసర్ ఉంటే బాగుంటుంది కదా అని అనుకునేవాళ్ళు. కనీసం హర్షిత్ రాణాని ఆడించాల్సింది అనుకునేవాళ్ళు. ఇదొకటి మంచి అయింది. ఇంకోటి చూసుకుంటే వీళ్ళు ఇంకొక చాలా బ్రేవ్ కాల్ తీసుకోవడం అనుకోవచ్చు. ఎందుకంటే టెస్టుల్లో మంచి ఫామ్‌లో ఉన్న పంత్‌ని పక్కన పెట్టేసి కేఎల్ రాహుల్‌ని సపోర్ట్ చేశారు. కేఎల్ రాహుల్‌కి అయితే భరోసా ఇచ్చి అతనైతే ఆడించడం చూసాం. ఎక్స్ట్రార్డినరీ. అతనైతే చాలా బ్యాకప్ చేశారు. అతను బ్యాకప్ చేసినట్టే. ఎందుకంటే మీరు చూసి అక్షర్ పటేల్ అబ్ది ఆర్డర్ పంపించినప్పటికీ అతను ఎక్కడ లో కాలేదు. అతను వచ్చిన ప్లేస్‌లో అతనైతే మంచి ఇన్నింగ్స్‌లు టీమ్‌కి కావాల్సిన ప్రతిసారి కూడా అతనైతే సెమీఫైనల్ కావచ్చు, ఇక్కడ ఫైనల్ కావచ్చు 2 మ్యాచ్‌లు అదరగొట్టేశాడు. ఒక మంచి సపోర్ట్ అయితే ఇండియాకి ఇచ్చాడు. అదొక బ్రేవ్ కాల్ తీసుకున్నారు రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ కోచ్‌గా అయితే. ఇలా చాలా 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 డేరింగ్ డెసిషన్‌లు తీసుకున్నారండి. ఇంకా అతిపెద్ద డేరింగ్ డెసిషన్ ఏందంటే స్పిన్నర్స్‌ని నలుగురు ఆడిస్తారండి అసలకి ఎక్కడైనా. ఒకే ఒక్క మెయిన్ పేసర్‌ని పెట్టుకొని, ఒక ఆల్‌రౌండర్ పేసర్‌ని పెట్టుకొని మీరు మీకు ఒకవేళ స్పిన్నర్ గనక తేడా జరిగిందంటే ఆ స్పిన్ ట్రాక్ సరిగ్గా అంటే ఆ ట్రాక్ స్పిన్‌కి అనుకూలించకపోతే నలుగురు స్పిన్నర్లు అసలు మీరు పేసింగ్ తోటి ఇద్దరే 20 ఓవర్స్ కంప్లీట్ చేస్తారు. మిగతా దాదాపు 30 ఓవర్లు ఎవరు కంప్లీట్ చేయాలి? కనీసం మీడియం పేసర్ వేసేవాళ్ళు ఎవరు కూడా లేరు ఆ టీంలో అయితే. కాబట్టి చాలా రిస్క్ అయితే చేశారు. నలుగురినైతే స్పిన్నర్‌ని అయితే ఆడించడం చూసాం. స్టార్టింగ్‌లో ముగ్గురిని, తర్వాత నలుగురిని అసలకి ప్రపంచవ్యాప్తంగా బిత్తరపోయి చూసింది. అసలకి ఏంటి ఈళ్ళ ధైర్యం ఏంటి అనేది అయితే ఆశ్చర్యపోయేలాగా చూసింది. అదే వర్కౌట్ అయింది. ఆ తెగింపుతోటే మ్యాచ్‌లు అయితే గెలుచుకుంటూ వచ్చారు ఇండియా టీమ్ అయితే. ఓవరాల్‌గా అయితే ఇది ఒక ప్లానింగ్ తోటి, పక్కా ప్లానింగ్ తోటి డీవియేషన్ కాకుండా చాలామంది సీనియర్ ప్లేయర్స్ చెప్తున్నప్పటికీ, లేకుంటే క్రిటిక్స్ చాలా విమర్శలు చేస్తున్నప్పటికీ వీళ్ళు ఎక్కడ కూడా డీవియేషన్ కాకుండా రోహిత్ శర్మ అలానే కోచ్ గౌతమ్ గంభీర్ అయితే వాళ్ళు ఏదైతే ప్లానింగ్ స్టిక్ అయి ఉండి ఆ ప్లానింగ్ ప్రకారమే ముందుకైతే వెళ్ళడం చూసాం. ఎక్స్ట్రాడినరీ అయితే చూపించారండి ఇద్దరు కూడా. అలానే రోహిత్ శర్మ కూడా తన చాలా సెల్ఫ్లెస్గా ఆడడం చూసాం మనమైతే. ప్రతి మ్యాచ్లో కూడా తను చిన్న పరుగులు చేసి ఉండొచ్చు, కానీ ఆ పవర్ ప్లేలో ఏదైతే ఇంపాక్ట్ ఉంటుందో అది కలిగించాడు. నిన్న కూడా చూస్తే శ్రేయస్ అయ్యర్ కొంచెం ఇబ్బంది పడుతున్నాడని అతనే ఇనిషియేటివ్ తీసుకొని ఎక్కువ డాట్ బాల్స్ పడుతున్నాయని ఊహించి ఇనిషియేటివ్ తీసుకొని ఫ్రంట్ నుంచి ఒక సిక్సర్ కొట్టపోయి అవుట్ అవ్వడం చూసాం. అంతా సెల్ఫ్లెస్గా అయితే ఆడడం చూసాం మనమైతే. ఓవరాల్‌గా అయితే ఈ ఒక ఇదో ఈ ఈ విజయం అనేది కేవలం నేను అనుకుంటున్నాను రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ తెగించడం వల్లే ఈ విజయం సాధించిందని నాకైతే అనిపిస్తుంది. లేకుంటే ట్రెడిషనల్‌గా మనం ఎళ్ళుంటే ఇద్దరు పేసర్‌లతోటి, ముగ్గురు స్పిన్నర్‌లతోటి ఎళ్ళుండేవాళ్ళు. ఎందుకంటే హర్షదీప్ సింగ్‌ని, షమిని ఆడించి ట్రెడిషనల్‌గా ఎళ్ళేవాళ్ళు. కానీ ఆ ట్రెడిషన్‌ని పక్కన పెట్టేసి ఒక కొత్త పందాలో నలుగురు స్పిన్నర్‌లని ఆడించారు. మెయిన్ స్పిన్నర్‌లని మీరు చూసుకుంటే ఎవరు కూడా పార్ట్ టైమ్ స్పిన్నర్లు కాదు. మీరు అక్షర్ పటేల్ మెయిన్ స్పిన్నరే, జడేజా ఆల్రౌండర్ అయినప్పటికీ మీరు మెయిన్ స్పిన్నర్‌గానే కన్సిడర్ చేసుకోవాలి మనమైతే. మీరు చూసుకుంటే వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ మెయిన్ స్పిన్నర్ మనకైతే ప్యూర్ స్పిన్నర్స్ వాళ్ళు. ఇలా అయితే టీమ్‌ని అయితే భలే సెట్ చేశారనిపించింది నాకైతే. ఓవరాల్‌గా అయితే ఒక డేరింగ్ డెసిషన్‌కి అయితే ఈ విజయం ఛాంపియన్ ట్రోఫీ విజయం సాధించిందనుకోవచ్చు. చూద్దామండి. ఇంకా ఫ్యూచర్‌లో చాలా మ్యాచ్‌లు వస్తాయి. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే ఈ విజయం వచ్చేసి కేవలం గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మకి అంకితం చేసుకోవాలి. ఎందుకంటే టీమ్‌మేట్స్ చాలామంది బ్రేవ్‌గా ఆడడానికి కారణం వీళ్ళిద్దరూ భరోసా ఇచ్చారు వాళ్ళకైతే. మీ ప్లేస్ ఎక్కడికి పోదు, శాశ్వతంగా ఉంటుంది. మీరు ఫ్లూయెంట్‌గా ఆడని అయితే ఒక భరోసా ఇచ్చారు. అంటే ఈ మ్యాచ్ ఆడకపోతే మిమ్మల్ని డ్రాప్ చేస్తామన్న అపనమ్మకం కలిగించకుండా వాళ్ళు భరోసా కలిగించడంతోనే కేఎల్ రాహుల్ కావచ్చు, శ్రేయస్ అయ్యర్ కావచ్చు, ఒక అక్షర్ పటేల్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు ఫ్లూయెంట్‌గా ఆడడంతో అయితే మన మ్యాచ్‌లు చాలా సునాయాసంగా గెలిచాం. మరి దీనిపైన మీరేమంటున్నారో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఎందుకంటే ఇది నేను చెప్పింది నిజమా అబద్ధమని మీరంటే అబద్ధమైతే అబద్ధమని కామెంట్ చేయండి. నిజమైతే నిజమని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.